ప్రైజ్ ద లార్డ్. తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్న దేవుడు తనకు ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన నుంచి చురుకైన మెలుగును అనుగ్రహించి మరో సూర్యోదయించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో ఆయన యొక్క కృప, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క భద్రత, ఆయన యొక్క సహాయం మనతో ఉండలాగున ఆయన పాదాల చెంత మొరపెడదాం. దాంతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. మీకు ఉచితమైన కృప వల్ల నాయన మరో సూర్యోదయం ఇచ్చారు నాయన. రాత్రంతా కాపాడారు, భద్రపరిచారు. మీకు వందనాలు తండ్రి. తండ్రి, ఈ యొక్క నూతన దినంలో తండ్రి ఈ రోజంతా కూడా తండ్రి అయ్యా మేము చేయు ప్రతి పని ద్వారా మేము మహిమపరిచి గణపరిచే భాగ్యం అండి. చేయు ప్రతిది కూడా మిచ్చితానుసారమైన పని అయి ఉండుటకు సహాయం దయచేయండి. మాకు ప్రతి పని ద్వారా మీరు మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని అనుగ్రహించండి ఆయన. అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాకు పని పాటల తోడుగా ఉండండి, సహాయం చేయండి. ప్రతి విషయంలో మీకు కృపా కాపుదల దయచేయండి ఆయన తండ్రి. అయ్యా తండ్రి, మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయంలోనూ తప్పిపోకుండా తండ్రి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవటానికి మీ కృప మాకు దయచేయండి ఆయన తండ్రి. ఎంతమంది యొక్క ప్రార్థన సమయంలో పాల్గొన్నారో ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం, ఏ విషయమే మీ పాదాల చెంత మొరపెడుతున్నారో నాయన తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయం దయచేయండి నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన తండ్రి. అయ్యా మీ కృప దయచేయండి నాయన. చిన్న బిడ్డలు తండ్రి ఎగ్జామ్స్ రాయించున్నారు, సహాయం దయచేయండి తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి జాబ్స్కి వెళ్ళే వాళ్ళు తండ్రి, బిజినెస్ పనుల మీద తిరిగే వాళ్ళు తండ్రి, ఇంకా అదేవిధంగా ఏ పని నిమిత్తం వెళ్తున్నారో తండ్రి, ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ కృపలో భద్రపరచండి. ఎండల వల్ల ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ సహాయాన్ని, మీ కృపని, కాపుదలను భద్రత దయచేయండి ఆయన తండ్రి. ఎంతమంది నాయన తండ్రి ఏ విషయం గురించి మీ పాదాల చెంత మొరపెడుతున్నారో ప్రతి విషయంలో మీ సహాయం ఇచ్చి తండ్రి గొప్ప కార్యం బిడ్డల జీవితంలో చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి ఎంతమంది తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారో వాళ్ళందరినీ నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇన్ని సంవత్సరాలు మీరు ఎక్కడి చోట్ల భద్రపరిచి కాచి కాపాడారు, సంరక్షించారు. ఈ యొక్క నూతన సంవత్సరం అనే దయాకీటనిచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక సంవత్సరాలు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని ఉండి. అదేవిధంగా ఎంతమంది తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారో ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని అయ్యా ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంగా నాయన బిడ్డలను ఆశీర్వదించండి. రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకుని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నారో తండ్రి, వాళ్ళు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ అందరిని నిరీక్షించేత ఆదరింపబడి తండ్రి మీలో ముందుకు సాగి మీ కొరకు నాయన మహిమకరంగా జీవించే భాగ్యాన్ని వీళ్ళకి అనుగ్రహించండి. అనుగ్రహిస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాను నాయన. మరొకసారి నాయన ఈ రోజంతట్లో నాయన మీ కృపా కాపుదల భద్రత మీ సహాయం మాకు దయచేయండి అయ్యా. తిరిగి రాత్రికాల ప్రార్థన సమయంలో పాల్గొనేంతవరకు నాయన మీ కృపా కాపుదల మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట నిలబెట్టి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించినాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైండును గాక, ఆమేన్. కాచినావు నీకు స్తోత్రము, ఆపదలు మమున్ అంటకుండను, కావుమయ్య నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా, సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండను, దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్, నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము.